If a equal to percentile, b equal to minus, c equal to plus, d equal to x, find the 20a, 5c, 4d, 2b, 6. ఈ ప్యాటర్న్లో అయితే మనకు క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇది చూసి ఏదో వేరే క్వశ్చన్ లెక్క అనుకోకండి. ఇక్కడ బోర్డ్ మార్క్స్ క్వశ్చన్ నుంచి అడిగారు. ఇక్కడ చూడండి, ఏ ప్లేస్లో ఏదైతే ఉందో ఇక్కడ సైన్ అది సబ్స్టిట్యూట్ చేయండి. 20 ఏ ప్లేస్లో మనకి ఏముంది, ఏ ఈక్వల్ టు పర్సంటైల్ డివైడెడ్, అండ్ 5 సి ప్లేస్లో ప్లస్, అండ్ నెక్స్ట్ 4 ఇంటూ 2 మైనస్ అంటే బి ప్లేస్లో సి 6. ఫస్ట్ డివిజన్ కాబట్టి ఇక్కడ 4 అవుతుంది. 20/5 అంటే 4 ప్లస్ 8 ఇంటూ చేయాలి. 4 2 జా -6. ఇప్పుడు ప్లస్ ఫస్ట్ చేసి తర్వాత ఏమో ఇంటూ చేయాలి. 12 - 6 ఆన్సర్ వచ్చేసి 6. మనకి ఆప్షన్లో చూసుకుంటే మనకు బి ఆప్షన్ అనేది కరెక్ట్. 100 whole power 0.8 equal to x, 100 whole power 0.4 equal to y, and x power p equal to y power 2. Find the value of p. ఇలా ఇచ్చినప్పుడు మనము ఇక్కడ మనకు బేస్ అన్నది సేమ్, అండ్ అది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఎక్స్ వై ప్లేస్లో మనకన్నది ఎక్స్ వై వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ పవర్ పి కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఏముంది 100 పవర్ 0.8 హోల్ పవర్ పి ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనం. ఈక్వల్ టు 100 హోల్ పవర్ 0.4 హోల్ పవర్ స్క్వేర్. ఇక్కడ చూడండి, మీరు వేరే పెన్తో చూపిస్తాను. ఇక్కడ 100 అన్నది మనకు బేస్ సేమ్ అన్నప్పుడు m ఇంటూ n ఇలా ఉన్నప్పుడు మనకు ఏ పవర్ mn అని రాయవచ్చు. ఇది ఫార్ములా. సో ఇక్కడ మనం 0.8 ఇంటూ పి ఈక్వల్ టు 0.4 ఇంటూ 2 which is equal to p equal to 0.8 by 0.8. One answer. C option అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 12 members can complete work in 20 days. In how many days can complete 8 minutes of same work? సో ఇక్కడ 12 members 12 ఇంటూ 20 ఈక్వల్ టు 8 ఇంటూ సమ్ ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ మెంబర్స్ అనుకుందాం. లైక్ 12 ఇంటూ 20 సమ్ ఎక్స్ మెంబర్స్. ఇది వచ్చేసి మనకు వాల్యూ 240 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8x, అండ్ మనకు ఎక్స్ వచ్చేసి 30 అయితే వస్తుంది. ఎక్స్ వాల్యూ 30 డేస్లో అయితే మనకు వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ద మీన్ ఆఫ్ ఏ డేటా 80 అండ్ మీడియన్ ఈజ్ 25. ఫైండ్ ది మోడ్. మీన్ మోడ్ మీడియన్ రిలేషన్షిప్లో మనకు ఒక ఫార్ములా అయితే ఉంటుంది. లైక్ మోడ్ వచ్చేసి మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇది ఫార్ములా. సో మనకు 3 ఇంటూ వాల్యూస్ ఇచ్చారు. మీడియన్ ఈక్వల్ టు 25 ఇచ్చారు, అండ్ మీన్ వచ్చేసి 80 ఇచ్చారు. సో 2 ఇంటూ 80. ఇక్కడ సాల్వ్ చేస్తే మనకు 75 మైనస్ 160 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1
85. ఇక్కడ మైనస్ సైన్ ఉంది, బట్ ఇక్కడ లేకపోతే ఏం కాదు, ఉంటే బెటర్. -85. The sum of a simple interest Rs 2600 in 2 years at a rate of 4% per annum. Find the principal amount. మనకు నార్మల్గా ఇక్కడ వాళ్ళు 2 ఇయర్స్కి 4% వడ్డీతోని మనకు దానికి ఇంట్రెస్ట్ మనకు ఇంత 2600 వస్తుంది. సో మనకు ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మనం అప్పు ఇచ్చిన అమౌంట్ ఎంత అని వాళ్ళు అడుగుతున్నారు. సో దానికి వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ 2 into 4 చేయాలి. 2 into 4 అంటే 8%. 8% ఈక్వల్ టు 2600 వాళ్ళు ఇచ్చారు మనకు. సో మనకు 100%కి కావాలి. 100% ఈక్వల్ టు ఎంత? ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ మనం చేస్తే ఇక్కడ మీరు చూడవచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు లైక్ x ఈక్వల్ టు 2600 by 8. ఇది డివిజన్ ఫార్మేట్లో మనకి ఎంత వస్తుందంటే సాల్వ్ చేస్తే మనకు 3 to 5 వస్తుంది. 100% కాబట్టి 2 zeros వేసుకోవాలి. అంటే 3,25,32,500. ఇక్కడ ఆప్షన్లో రాంగ్ పడ్డదండి. సో ఏదైనా ఒక ఆప్షన్ని 32,500 లైక్ డి ఆప్షన్ అనుకుందాం. ఇది నార్మల్గా ఇంకో మెథడ్లో ఇది చూసుకుందాం అనుకుంటే మనం ఇప్పుడు ఈ 32 మనకు బేస్ ఇచ్చారు, 32,500 ఇచ్చారు. అది ఎంత వడ్డీతోని 4% అంటే 2 సంవత్సరాలకి వచ్చేసి 8%తో చేసి డివైడెడ్ బై 100 చేసామనుకోండి, మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. లైక్ ఇది ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకు 2600. The sum of 30,000 at 10% per annum compound interest will be in 2 years. మనకు 30,000 ఇచ్చారు, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని కంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి ఎంత అవుతుందని వాళ్ళు అడగడం జరిగింది. సో దీనికి వచ్చేసి మనం ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనకు వడ్డీకి మళ్ళీ వడ్డీ తగులుతుంది నెక్స్ట్ ఇయర్కి అయితే. లైక్ ఇప్పుడు 30,000 అనుకోండి, 30,000లా 10% అంటే ఎంత? 3,000. సో ఇది మొత్తం కలుపుకుంటే 33,300. అండ్ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 10% ఇంకో నెక్స్ట్ ఇయర్కి, ఇది ఫస్ట్ 1 ఇయర్కి, ఇది సెకండ్ ఇయర్కి 3,300. ఇప్పుడు ఇది యాడ్ చేసుకుంటే మనకు 36,300. ఇదే మన ఆన్సర్. ఆర్ ఇంకో మెథడ్ కూడా ఉంది. మనకు ఇంకో మెథడ్ కూడా ఉంది. ఇంకో మెథడ్ ఎలా అంటే ఇప్పుడు 30,000 ఉంది కదా, 30,000 ఇంటూ అంటే 10 రేట్ ఆఫ్ 10% పర్ యానమ్ అన్నారు కదా. సో 110/100, 1010 క్యాన్సిల్ అయితే లెవెల్ బై 10. అలానే సెకండ్ ఇయర్కి కూడా లెవెల్ బై 10. ఇప్పుడు ఈ 0 ఈ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయితే 300 ఇంటూ లెవెల్ ఇంటూ లెవెల్. ఇది చేసినా మనకు సేమ్ ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఇంకో మెథడ్. సేమ్ మనం ఫ్రీక్వెంట్గా మనకు ఆన్సర్ అనేది రావడం కోసం నేను క్వశ్చన్స్ అనేది 2 టైం తీసుకున్నాను కదా. సో ఇప్పుడు సెకండ్ టైం మనం చేసేటప్పుడు కొంచెం స్పీడప్ ఉంటుంది అన్నట్టు. సో దానికోసమే మనం
ఈ క్వశ్చన్స్ అన్నది 2 టైమ్స్ తీసుకోవడం జరిగింది. లైక్ న్యూమరిక్ వాల్యూస్ చేంజ్ చేసి 2 టైమ్స్ తీసుకోవడం వల్ల మనకైతే అక్యురసీ, స్పీడ్ ఆఫ్ అక్యురసీ చేయడం అలవాటు అవుతుంది. 30 divided by 10 ప్లస్ 2 into 8 minus 70. ఇక్కడ ఏం లేదండి, మనకు ఈ సింబుల్స్ ప్లేస్లో ఏ ప్లేస్లో వచ్చేసి ఈ సింబుల్ మనం సబ్స్టిట్యూట్ చేసాం అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఫస్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ చేసిన తర్వాత మనము మల్టిప్లికేషన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్లస్ చేయాలి, అడిషన్ చేస్తే మనకు 19 minus 70 అంటే మనకు ఆన్సర్ వచ్చేసి -50లో ఉంటుంది, -51. సో మన ఆన్సర్ వచ్చేసి డి. సాల్వ్ ది ఈక్వేషన్. ఇది కూడా సేమ్ బోర్డ్ మాస్ రూలే అప్లికల్ అవుతుంది దీనికి కూడా. సో ఇక్కడ మనం చూసుకుంటే 2 -75 2 - 75 ప్లస్ 91. ఇక్కడ 93 ప్లస్ చేయాలి, ఫస్ట్ ఈ 2 చేయాలి, ప్లస్ -75. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 18 వస్తుంది. సి ఆప్షన్ కరెక్ట్. ఇక్కడ ఇందాక చెప్పినా కదా, సేమ్ మనకు బేస్ అన్నది సేమ్ ఉంటే మనం పవర్ అన్నది ఈక్వల్ చేసుకోవచ్చు. 6 స్క్వేర్ అంటే 36. x equal to 36/6 which is equal to 6. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైం చెప్పేటప్పుడు ఇన్ డీటెయిల్గా చెప్పాను, సెకండ్ టైం మనకు స్పీడ్ అన్నది పెంచుతున్నాను అక్యురసీ కోసం. 9 members can complete work in 10 days. In how many days can complete 4 members of same work? 9 into 10. ఎందుకంటే 9 మంది 10 daysలో ఇచ్చారు. సో 10 daysలో కంప్లీట్ చేస్తారు వర్క్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 into సమ్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి లైక్ ఎక్స్ తీసుకుందాం ఆ ప్లేస్ని. 90 ఈక్వల్ టు 4x, విచ్ 2.5 వస్తుంది ఈక్వేషన్ సాల్వ్ చేసిన తర్వాత, విచ్ ఈస్ సి ఆప్షన్. ద మీన్ ఆఫ్ ది డేటా 20 అండ్ మీడియన్ ఈజ్ 8. ఫైండ్ ది మోడ్. మీన్ మోడ్ రిలేషన్షిప్లో చెప్పాను కదా, మోడ్ ఈక్వల్ టు ఫార్ములా 3 మీడియన్ -2 మీన్. మనకి ఇక్కడ ఏం ఇవ్వడం జరిగింది, 3 into మీడియన్ వచ్చేసి 20 -2 into 8 మీన్ వచ్చేసి. మనం సాల్వ్ చేస్తే ఫర్దర్గా 60 - 16 విచ్ ఈజ్ ఈక్వల్ టు 44. మన ఆన్సర్ డి అనేది ఆప్షన్ 44. సమ్ ఆఫ్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ RS 2000 in 2 years at a rate of 5% per annum. ఫైండ్ ది ప్రిన్సిపల్ అమౌంట్. ఇక్కడ కూడా సేమ్ మనకు ప్రిన్సిపల్ అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకు ప్రిన్సిపల్ అమౌంట్ తెలియదు కాబట్టి సో మనం ఏం చేయాలంటే 2 into 5 10% ఈక్వల్ టు 2000. సో 100% ఈక్వల్ టు హౌ మచ్ అనేది మన క్వశ్చన్. ఇప్పుడు 10 2 zeros పెట్టుకుందాం, క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 200 కదా. ఇప్పుడు 200 into 100 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 20,000 అయితే రావడం జరుగుతుంది. మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఇది 20,000. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగారు. సో సమ్ ఆఫ్ 50,000 at 10% per annum and compound interest will be in 2 years.
2 ఇయర్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది దానికి అని చెప్పేసి మనకు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇది సేమ్ సింపుల్. 10% అంటే 50,000లో 10% అంటే 5,000 అండ్ 5,500కి మళ్ళీ 10% అంటే 5,500 అండ్ నెక్స్ట్ ఇవి యాడ్ చేసుకుంటే మనకు 0 0 5 ఇక్కడ 10 కాబట్టి 0 ఇక్కడ 1 6 ఇది అన్నది మన ఆన్సర్. 60,500 అన్నది మనకు 2 ఇయర్స్ గాను కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నది రావడం జరుగుతుంది. మోడల్స్ మనకు ఎగ్జామ్లో అయితే చాలా వరకు రిపీట్ అవుతున్నాయి. సో రిపీట్ అయిన క్వశ్చన్స్ మాత్రం నేను వీడియోస్ చేస్తున్నాను. ఇన్ డీటెయిల్గా స్లోగా మనం కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే మన అక్యురసీ అన్నది స్పీడ్ అవుతుంది. సో దానికోసమే నేను కొంచెం స్లోగా చెప్తున్నా, ఇన్ డీటెయిల్గా చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో డూ ఫాలో ది ఛానల్.